హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు అయితే మనం ఐస్ చాప్టర్ 4 అయితే ఆడతాం. సో 1, 2, 3 సక్సెస్ఫుల్గా మనం ఆడేసాం. సో 4కి ఎంటర్ అయిపోయాం. సో 4లో కూడా మనం వచ్చేసాం. నిజంగా నేను ముందే చెప్పాను, 3లో చెప్పుంటా. ఈ గేమ్ చాలా బాగా డెవలపర్ బాగా చేశారు. సో ఒకే కాన్సెప్ట్ పెట్టి బోర్ కొడుతుందని కాన్సెప్ట్ మార్చి పెట్టాడు. అదేలాగా 1, 2, 3లో వేరే ఉంటే 4లో వేరే. 4లో ఇప్పుడు దెయ్యానికి అడ్వాంటేజ్ అది. ఏంది ఇప్పుడు అడ్వాంటేజ్ అంటే చెప్తాను. సో ఫాస్ట్గా సో వీడియోని అయితే ఎవరు లైక్ చేయలేదు, లైక్ చేసుకుని ప్లీజ్ టు సబ్స్క్రైబ్. చాప్టర్ 1లో మనం ఒక అవ్వ దగ్గర తప్పించుకుంటాం. సరే అవ్వ కాదు, ఒక అమ్మాయి దెయ్యం దగ్గర తప్పించుకుంటాం. చాప్టర్ 2లో చాప్టర్ 1 కదా, మర్చిపోయి చెప్తున్నా. సో చాప్టర్ 1లో ఒక అమ్మాయి దెయ్యం దగ్గర తప్పించుకుంటాం. చాప్టర్ 2లో ఒక బట్టలు వేసుకొని ఒకడు వస్తాడు. సో అదే తెప్పించుకుంటాం. చాప్టర్ 3లో ఒక కుక్క దగ్గర నుంచి తెప్పించుకుంటాం. సో ఇప్పుడు ఒక అవ్వ దగ్గర నుంచి తెప్పించుకుంటాం. అవ్వ అంటే సాధారణమైన అవ్వ కాదు, శుద్ర పూజలు తెలిసిన అవ్వ, మంత్రాలు చెప్పే అవ్వ. ఈ మంత్రాలు చెప్పే అవ్వకి ఏం అడ్వాంటేజ్ అంటే అక్కడక్కడ బొమ్మలు వేసి పెట్టుంటుంది, శూన్య బొమ్మలు వేసి ఉంటుంది. ఆ బొమ్మలు కానీ మనం మాట్లాడిపోయి పియానో కానీ నాకు అప్పుడు ఇచ్చి ఉంటే అప్పుడు వాయిస్ ఉంటా. ఇప్పుడు ఇస్తున్నారు, నేను వాయిస్ మ్యూజిక్ తమ్ముడు గారు చూసి షాక్ అయిపోతాడు. ఏం లేదు, ఒకటే నొక్కుతా అంటే ఏదేదో పడుతుంది. ఏ నొక్కలా, ఒకే ఒక బటన్తో నొక్కుతున్నాను, అదే పడుకుంటుంది. అది వదిలేండి. సో డైరెక్ట్గా పాయింట్కి వస్తే అదే అవ్వకి కొన్ని మంత్రాలు తెలుసు, మంత్రాల్లో మనం ఏదో చేయించాం. సో అదేనమాట, సేమ్ టు సేమ్ కాన్సెప్టే. సో 20 బ్యాగ్స్ అయితే కాల్ చేయాలి రేపు. ఓకే, ఏం లేదు ఇంట్రెస్ట్ ఇంద్రైతే ఏ ఒకసారి తిప్పితే ఏంద్ర 3 సార్లు తిరుగుతుంది, 4 సార్లు తిరుగుతుంది. దాటి మీద తిరుగుతా ఉందా? ఒరే ఆగు, ఒరే తిరుగుతూనే ఉంది. ఏంద్ర ఇదే, నేను ఒకేసారి తిప్పినాను, అది తిరుగుతూనే ఉండదు. ఆగిపోయింది. 3 సార్లు తిరిగింది, ఆగిపోయింది. ఓకే, వేరే ఏం లేదు. సో మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, మీరు బాగా గమనించుంటే ఇది మనం ఆల్రెడీ ఆడిన మ్యాపే. మన చాప్టర్ 1లో ఆడినామే అదే హౌసే, సేమ్ అదే హౌసే మన ఇడికి వచ్చింది. సో అందువల్ల నాకు కొద్దిగా ఈ మ్యాప్ ఎక్కడెక్కడ ఏమి ఉందో సో బాగా ఐడియా ఉంది. సో ఫాస్ట్గా అయితే గేమ్ కంప్లీట్ చేసాను, ట్రై చేస్తా. ఎక్కడుంది ఏడో ఉంది లేదండి, ఎక్కిపోతుంది. నేను ఎక్కువ దెయ్యం దగ్గర మాట్లాడుకోకుండా మీకు అదిగోండి చెప్పినాం కదా బొమ్మ, అదిగోండి. అర్థమైందా మీకు? పడిపోయిందని చూసినారా? అదే అనమాట కాన్సెప్ట్. బొమ్మ కాడికి అలా చెప్పాను కదా, ఆ బొమ్మ కాడ మనం పోయి ఆ బొమ్మ తగులుకుంటే ఆ గ్రీన్ కలర్ చోట నొక్కాలి. ఆ గ్రీన్ కలర్ ఉంటే రిలీజ్ అయిపోతాము. బొమ్మ తెచ్చి రెడ్ కలర్ నొక్కితే మనకి ఒక 8 సెకండ్స్ 5 సెకండ్స్కి బేరగా ఉంటుంది. ఆడుతుంది బొమ్మ టైం అయిపోయింది. మోటు బొమ్మ వేస్తాడేమో, వెళ్ళిపోయింది. ఎక్కువ మెట్లు కానీ తిరుగుతుంది, మెట్లు పైకి పోయి కింద పోయి అవే తిరుగుతూ ఉంటుంది. సో మనం ఎక్కువ మెట్లు తిరగపోకుండా ఉంటుంది, మనకి మంచిది. అండర్ గ్రౌండ్, ఓకే, ఇది అండర్ గ్రౌండ్. సో నాకు తెలుసు అండర్ గ్రౌండ్ కింద ఉంటుంది. ఇప్పుడు అండర్ గ్రౌండ్ మనం పైకి వెళ్ళిపోదాం. వస్తుందా? చూసేసిపోదామా అంటారా? ఎందుకులేండి, మళ్ళీ ఉన్నట్టుండి పైన రావచ్చు. అది బొమ్మలు వేసి పెట్టున్నారు ఆడాడ. అదిగోండి దారిలో బొమ్మలు ఎత్తాల్సిందే బొమ్మని. ఇంకొక డౌటు, ఒకవేళ ఈ బొమ్మలో మనం ఆడుకునే దెయ్యం తెలిసి ఈ బయట ఫాస్ట్గా రావచ్చు మేము. అది అన్ని చోట్ల వేసి పెట్టింది. బ్యాగ్ ఒక ఏడొక బ్యాగు, అది ఫోన్ అయ్యకూడదు, మనం పోతే మాట్లాడుకుంటాం. ఒక ఏడొక్కలు ఉంది. ఇంకా ఈ రూమ్లో పోతే ఏడొక దీపాలు ఉంటుంది. ఇదే సుత్రి పూజలు చేసి తాడంతో ఉంది. కట్టి గిట్టి చేస్తున్నారా? ఓకే, రంపం ఎత్తుకున్నాం. ఓకే, డోర్ ఓపెన్ చేస్తాం. ఏడొక మెట్లు, ఈ మెట్లు అంతా రాదులేండి. పైన పోతే ఏదో గ్లో అవుతుంది లైట్. బొమ్మలు గీసి పెట్టుండారు, అమ్మాయిలు బొమ్మలు గీసి పెట్టుండారు. ఏంద్రా ఇదే? ఏడంతా ఏం లేదు. సో ఇంకా పక్క రూము కాదు కదా. ఏంద్రా ఈ రూమ్లో లైట్ ఎలాగంటే ఆఫ్ అవుతుంది, ఎలాగనే ఆఫ్ అవుతుంది, ఏం తెలియదు ఈ రూమ్లో. నాక వస్తుందా పోతుందా కూడా తెలియదు నాకు. లోపలికి వస్తుందా ఏం తెలియదు. ఇది లోపలికి రాదు. చాప్టర్ 3లో ఉన్నట్టుగా అన్ని డోర్స్ అంతా ఓపెన్ అవుతాయి కదా. సో మన లోపలికి వెళ్ళిపోతే సేఫ్, మనకి ఏం కాదులేండి. ఎక్కడ్రా? అదిగుండ్రా,
రే రే లోపలికి రాదేమో, రాదులేండి. ఓ అమ్మ, ఫైనల్గా చూసేసాం. చేతితో బొమ్మలు పెట్టుకుని తిరుగుతుంది, బొమ్మలు రెడీ చేసి ట్రాక్ చేసి వస్తుంది ఇది. సో చేతిలో అయితే బొమ్మలు పెట్టుకుంది. బుక్ ఈడెవరు రోజు చదువుతారు, లైబ్రరీ ఏదా ఏ రోజు బుక్కులు పెట్టేసింది, ఎవరు చదువుతాడు ఈడొచ్చా లైబ్రరీ లాగా. ఎందుకులేండి ఎక్కువ. ఏదో క్లో ఉంది. ఏంటది ఎలుకన్నారా? ఊరి ఊరి లైట్లు బ్లింక్ అవుతుంది, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదే. ఓకే, ఈ ట్రాప్లో మాట్టుకోవాల్సిందే. షిట్ వచ్చిపోతారా దేవుడా, రే రే పోరా, రే 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 పోరా, ఏమైనా మళ్ళీ పోతున్నావు. షిట్ కరెక్ట్గా నొక్కినా కానీ అదే వెళ్ళిపోయింది, తప్పుకి వెళ్ళిపోయింది. ఓకే, సో మనం అయితే కిందకి వెళ్తాము. ఊరి కిందే ఉందిరా స్వామి, అది పోరా పోరా, పరిగిద్దరు 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 పరిగిద్దరా. ఊరి ఎవ్వ జస్ట్ ఊరి ఇదే ట్రాప్ అయిపోయింది, ట్రాప్లో. అయ్యో అయ్యబ్బా, జస్ట్ మిస్. నేను కిందికి వెళ్ళిపోలేదు ఎట్టా, అది కరెక్ట్గా అది పైకి వచ్చే టైం నేను చూసి పరిగి తెలిపినట్రా స్వామి, అయిపోయింట నేను. సో నెక్స్ట్ వచ్చే చాప్టర్లో డబుల్గా వస్తుంది అనుకుంటా దెయ్యం అయితే. సో ఎలాగంటే ఇప్పుడు మనం చాప్టర్ 1లో అన్నాం కదా దెయ్యం. సో ఆ దెయ్యం ఏం చేస్తుంది, కూడా పార్ట్నర్గా ఇంకొక ఏదైనా ఒక కుక్కను కూడా పిలుచుకొని రావచ్చు, పందిని పిలుచుకొని రావచ్చు, ఎలికని పిలుచుకొని రావచ్చు, ఇలా రావచ్చు అంట. సో చాప్టర్ 5లో ఇట్లా వస్తుంది. సో అదే చాప్టర్ 5 కూడా నేను ఖచ్చితంగా ఆడేస్తాను.